నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే దీప్తి అనే ఒక యువతి ఐఐసిటి నాచారంలో పరిశోధక విద్యార్థినిగా పనిచేస్తోంది. ఆల్ ఆఫ్ ది సడన్ బుధవారం రాత్రి సూసైడ్ చేసుకుంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మన రిపోర్టర్ ఆ స్థలంలో ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసి అసలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. హలో తేజ. మేడం చెప్పండి. తేజ, దీప్తి చనిపోవడానికి గల బలమైన కారణాలేంటి? వీడియో కూడా రిలీజ్ చేసింది కదా? అయితే ఈ సంఘటన నాచారంలో జరిగింది. జరిగి 3 రోజులు అవుతుంది. అయితే 3 రోజులు అవునా గానీ ఈ విషయం అన్ని బయటికి రాకుండా కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తున్నారు. అసలు న్యూస్‌లోకెళ్తే దీప్తి ఫాదర్‌దే ఇందులో తప్పున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళ ఫాదర్ చేసిన తప్పుకి దీప్తి బలైపోయిందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అసలు విషయంలోకెళ్తే ఇది నాచారం యువతి ఆత్మహత్య ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. దీప్తి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంటే 25th డేట్ లో క్రిస్మస్ రోజున తను నైట్ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. హుహు. దీప్తి వచ్చేసి నాచారం హెచ్ఎంటి నగర్ సరస్వతి కాలనీలో 4వ స్ట్రీట్ లో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. దీప్తి తార్నాక ఐఐసిటీ లో పరిశోధక విద్యార్థినిగా కూడా ఉంటుంది. హుహు. బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసిటీ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం దీప్తి తండ్రి సంగీతరావుకు దీప్తి తండ్రి పేరు సంగీతరావు. ఓకే. సంగీతరావుకు 15 లక్షల డబ్బులు ఇచ్చారు. ఓకే. అయితే దీప్తి తండ్రి సంగీతరావు ఉద్యోగం ఇప్పించలేదు. అంటే దీప్తి తండ్రి మీకు ఉద్యోగం ఇప్పిస్తాను ఐఐసిటీలో అని చెప్పేసి డబ్బులు 15 లక్షల వరకు కూడా తీసుకున్నారు. హ్మ్. సో చాలా రోజులు గడిచిపోతున్నా సరే ఉద్యోగం మాత్రం ఇప్పించట్లేదు. మాట కూడా ఏమి చెప్పట్లేదు. డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇవ్వట్లేదు. ఓకే. సో ఇంకా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తండ్రి కూతురు సంగీతరావు దీప్తి పైన అనిల్ భార్య అనిత నాచారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీప్తితో పాటు దీప్తి తండ్రి వీళ్ళందరి పైన కూడా ఆమె కంప్లైంట్ చేసింది. ఓకే. ఐజీ ఆఫీస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బిల్ల అనిల్ హుహు. అతని భార్య కోసం ఇతనికి డబ్బులు ఇచ్చాడు. ఓకే. దీప్తి వాళ్ళ ఫాదర్‌కి రైట్. దీప్తి తండ్రి సంగీతం ఉద్యోగం కోసం అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం ఎవరికి తెలియదు. దీప్తికి ఓకే. కూడా తెలియదు. హుహు. అయితే తండ్రి సంగీతరావుతో కూతురు దీప్తి 2 సంవత్సరాల నుండి కలిసి ఉండటం లేదు. హుహు. ఫ్యామిలీతో ఆమె విడివిడిగా ఉంటుంది. ఓకే. ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. హుహు. అయితే తండ్రి సంగీతరావుతో విడిగా ఉండటం, అటు తల్లితో దీప్తి తన తల్లితో వేరుగా ఉండటం, ఇదంతా కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనే విషయం అయితే మనకు తెలియాల్సిందే. ఓకే. అయితే అనిల్ భార్య అనిత దీప్తిపై ఫిర్యాదు చేయడంతో దీప్తి మనస్తాపంకు గురయ్యి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఓకే. అనిల్ అనిల్ భార్య అనిత వేధింపుల వల్లనే చనిపోయిందని దీప్తి తల్లి ఆరోపిస్తుంది. అండ్ సెల్ఫీ వీడియోలో కూడా తన చావుకు కారణాలు ఎవరనేది కూడా తను క్లియర్ గా చెప్పి తను చనిపోయింది. అయితే ఓకే. చాలా మంది కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీప్తి ఒక దళిత బిడ్డ. సో హుహు. 3 రోజుల వరకు కూడా దీనికి పరిష్కారం లేదు. పైగా అనిల్ అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ అవ్వడం, పోలీసులు వాళ్ళ వైపే ఉన్నారు. అందుకే 3 డేస్ నుంచి కూడా ఇది బయటకు రానివ్వకుండా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. హుహు. అండ్ ఇక్కడ అంటే దీప్తి చనిపోయింది. దీనికి ప్రధానమైన కారకులైతే అనిల్, అలాగే అనిల్ భార్య, అలాగే ఇందులో దీప్తి ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె వల్ల చనిపోయింది. డబ్బులు తీసుకున్నాడు కాబట్టి. ఓకే. సో, దీప్తి ఎలా చనిపోయిందన్న వివరాలు మన రిపోర్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే, దీప్తి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆయన మరో వ్యక్తి అనిల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తన భార్య కోసం ఉద్యోగరీత్యా దీప్తి వాళ్ళ ఫాదర్‌కి 15,00,000 డబ్బులివ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వలేదు అన్న కక్షతో అనిల్ సతాయించడం, వేధించడంతో మనస్తాపానికి గురైంది అన్నట్టుగా అర్థమవుతోంది. అట్ ది సేమ్ టైమ్ వీళ్ళు కేసులు చాలా పెట్టారు వాళ్ళ మీద. ఆ వీడియోలో కూడా దీప్తి మాట్లాడిన మాటలు, వాళ్ళు ఈ 15,00,000 కాకుండా ఏదైతే అమౌంట్ డిమాండ్ చేస్తున్నారో, ఆ అమౌంట్ వాళ్ళు తీర్చలేమని, అలాగే ఈ అమ్మాయి మీద అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, లేకపోతే ఈ అమ్మాయిని వేధించడం గానీ, ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీడియోలో దీప్తి చెప్పిన దాని ప్రకారం అయితే గనక, తను తన పేరంతా పాడు చేసేసారు. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నేను సమాజంలో. నేనింక దీన్ని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు అని చెప్పడం కూడా యువతి వీడియోలో ఉందన్నమాట. అయితే ఈ విషయాన్ని బయటికి 3 రోజులు, అంటే బుధవారం రోజు జరిగింది రాత్రి ఈ ఇన్సిడెంట్. ఇప్పటికి 3 రోజులవుతుంది. ఇంకా రాలేదు అన్న కోణంలో ఆలోచిస్తే, ఆల్రెడీ అనిల్ అనే వ్యక్తి పోలీస్ ఒక ఉద్యోగం చేస్తున్నారు. సో, ఆయనకి పోలీసుల మద్దతు బాగా ఉండడం వల్ల ఈ విషయాన్ని బయటికి రానీయలే. అండ్ కేస్ కూడా ఆయనకే సపోర్టివ్‌గా ఉంది. ఇంకా ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరగదు అన్న ఉద్దేశంతోనే దీప్తి అన్న యువతి ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తోంది.
అయితే ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది తెలియాలి. ప్రస్తుతం అక్కడైతే తను దళిత బిడ్డ కాబట్టి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి మరెవ్వరికీ జరగకూడదని చెప్పి దళిత సంఘాలే కావచ్చు, ఇతరితర సోషల్ యాక్టివిస్ట్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ ధర్నాకి దిగారంట.